మీరు ఎన్ని చెప్పినా నేను ఒక విషయం అయితే మీకు చెప్పాలి, ఇదేం పెద్ద తోప్ బ్రాండ్ కాదు, ఈ బ్రాండే కాదు. ఈవెన్ దో సోనీ అయినా సరే అది నెల రోజులు పనిచేస్తుందో నాకు తెలియదు, 10 నెలలు పనిచేస్తుందో తెలియదు, ఇది ఏ బ్రాండ్కి నాకు తెలియదు. అది ఈవెన్ దో సోనీ కూడా మేము సర్వీస్ సెంటర్లుగా చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్ మాకు వచ్చిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో, చాలామంది నా లూమియో టీవీ లాంచ్ అయింది, ఎప్పుడు చేస్తాం చాలామంది అడుగుతున్నారు. ఎనీవే లూమియో టీవీ అయితే వచ్చింది, దీన్ని నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 days ఎక్స్పీరియన్స్, అన్బాక్సింగ్ అండ్ నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఈ టీవీ తీసుకోవచ్చా లేదని ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఎనీవే లాంగ్ టర్మ్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్లీ వీళ్ళు వచ్చేసి లూమియో వాళ్ళు 2 TVs లాంచ్ చేశారు, 2 మోడల్స్, ఒకటి లూమియో 7, ఒకటి లూమియో 9. లూమియో 9 తెప్పించలేదు మనం, ఇది లూమియో 7 అనమాట, బడ్జెట్లో వస్తుంది. సో దీని ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 43 inches 30,000 రూపాయలు తీసుకొచ్చారు, 55 inches 40,000 రూపాయలు తీసుకొచ్చారు. ఇక ఈ సోదంతా పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ కంటెంట్ చూసి రిమైనింగ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మనకి స్టాండ్స్ అయితే ఇచ్చారు, దాంతోపాటు స్క్రూస్ అండ్ పవర్ కార్డ్ అయితే ఇచ్చారు, అండ్ ఒక మినీ ఏవీ కేబుల్ కూడా ఇచ్చారనమాట. దాంతోపాటు మనకి స్టార్ట్ గైడ్, వారంటీ పేపర్ ఇవన్నీ కూడా చూడడానికి ఉన్నాయి. అండ్ రిమోట్ బ్యాటరీస్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఎల్ఈడి టీవీ, స్మార్ట్ టీవీ ఇదే అనమాట. ఇది మనకి బాక్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో డిజైన్ చూడడానికైతే పర్లేదు, ఫ్రంట్ నుంచి చూస్తే అంతా మీకు స్క్రీన్ బెజల్తో వస్తుంది కాబట్టి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది టోటల్ ఫ్రంట్ యాంగిల్ మొత్తం. బాటంలో చూసినట్లయితే ఒక థిక్కర్ బెజల్ అయితే ఇచ్చారన్నమాట. ఆ బెజల్కి మిడిల్లో బ్రాండింగ్ చూడొచ్చు లూమియో అని. బట్ కాకపోతే ఇదంతా క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. క్రోమ్ ఫినిష్ అనేది అంత నాకైతే నచ్చదు పర్సనల్గా. మీకు ఎలా అనిపించింది అనేది పర్సనల్ పర్స్పెక్టివ్ కాబట్టి మీకు టీవీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓవరాల్ మాత్రం డిజైన్ ఫ్రంట్ నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. బ్యాక్ నుంచి కూడా మీరు చూడొచ్చు, కొంచెం సైడ్ ప్రొఫైల్ కూడా మీకు స్లిమ్గా అనిపిస్తుంది. అండ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు కొంచెం థిక్గా అనిపిస్తుంది. ఈ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ ఉందంతా మెటల్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా ఒకటి మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం టేబుల్ స్టాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్ తోటే వస్తున్నాయి. అండ్ ఇక వారంటీ ఎవరు ఉంటారు, ఇన్స్టాలేషన్ వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వాల్ మౌంట్ గురించి అయితే నేను ఎక్కువగా అయితే మాట్లాడలేదు. దట్స్ ఇట్. డిజైన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ మేజర్ కాంప్రమైజ్ అయితే నాకు కనిపించలేదు. ఇది క్రోమ్ కాకుండా ఏదైనా కొంచెం మెటాలిక్ ఫినిష్ ఇలా ఇస్తే కొంచెం ప్రీమియంగా కనిపించేది. బట్ మోర్ ఎవర్ ఇవన్నీ కాదు, లోపల పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది మనకి ఇంపార్టెంట్, అది ప్రీమియంగా ఉండాలి. సో ఇక ఆ తర్వాతకి రిమోట్ ఓవర్ చూస్తే మనం రిమోట్లో వచ్చేసి డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీరు ఈజీగా వాయిస్ కమాండ్స్ ఇచ్చుకోవచ్చు అండ్ వాయిస్ సెర్చ్ ఇట్లాంటివి అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక షార్ట్ కట్ బటన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో ఇచ్చారు. ఇంకోటి TLDR అని ఇచ్చారు. ఈ TLDR అంటే ఏంటంటే లైక్ క్రిక్ బజ్ లాగా క్రికెట్ అప్డేట్స్ లేకపోతే ఇంకేమన్నా న్యూస్ అప్డేట్స్ మన మొబైల్లో మిడిల్లో మామూలు హోమ్ పేజ్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి అన్నీ వస్తాయి కదా, క్రికెట్ స్కోరు లేకపోతే ఇట్లాంటి అప్డేట్స్ అవన్నీ అలాంటివి అయితే ఉన్నాయి. బట్ నాకంతా క్రికెట్ మ్యాచే చూస్తాం కదా, అందులోకి వెళ్ళి మనం ఇవన్నీ ఎందుకు చూస్తాం. బట్ అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు, కిందికి ఏదైనా మ్యాచ్ సెలెక్ట్ చేసుకొని పైకి స్వైప్ చేసినప్పుడు అక్కడ మీకు మ్యాచ్కి సంబంధించిన హైలైట్స్ కనిపిస్తాయి. ఆ హైలైట్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు జియో హాట్స్టార్కి వెళ్ళిపోతుంది. ఓకే, యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, ఎస్పెషల్గా IPLని బాగా ఇష్టపడి చూసే వాళ్ళకి పెద్ద మ్యాటర్ అయితే కాదు. నార్మల్గా నాలాంటి వాళ్ళకైతే IPL చూసే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చేమో. అండ్ అంతే, రిమోట్ అయితే నాకు డిజైన్ అయితే చాలా బాగుంది, కాంపాక్ట్గా ఉంది, చేతిలో అంటే గట్టిగా ఇట్లా పట్టుకుంటే మీకు సాలిడ్గా ఉందన్నమాట రిమోట్. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రిమోట్ అయితే చూశాను, లుక్ కూడా మీకు బాగానే ఉంటుంది. ఇది రిమోట్ విషయానికి వస్తే. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి మెయిన్గా ల్యాన్ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. 2 USB 2.0 పోర్ట్స్ ఉంటాయి. అండ్ అలానే మీకు మినీ AV పోర్ట్ ఉంటుంది. అండ్ ఆప్టికల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, యాంటీనా ఉంటుంది. అండ్ HDMI 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI ER సపోర్ట్తో వస్తుందన్నమాట. అదే మనకి HDMI 2.1 పోర్ట్ అనమాట అది. సో మీరు ఏమైనా సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాలంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, USB 3.0 ఇచ్చారు. బట్ మేము దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి మేము డాల్బీ విజన్ కంటెంట్, వేరే HDR10+ కంటెంట్ కొన్ని డిటెక్ట్ చేస్తాను. మేము రెగ్యులర్గా టెస్ట్ చేసే పెన్ డ్రైవ్ అన్ని టీవీలకు పెట్టి టెస్ట్ చేస్తాం. ఈ టీవీకి పెట్టినప్పుడు ఆ కంటెంట్ అయితే డిటెక్ట్ అవ్వలేదు. ఓన్లీ HD వీడియో ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఒక HDR వీడియో వచ్చింది, కానీ రిమైనింగ్ కంటెంట్ అయితే డిటెక్ట్ చేయలేదు. మరి అది దేని ప్రాబ్లం అనేది నేను ఫుల్ రివ్యూలో మీకు డీటెయిల్గా అప్డేట్ ఇస్తాను. బట్ అన్నిట్లో వచ్చింది మాత్రం 10,000 రూపాయల టీవీలో వచ్చింది కూడా ఇందులో అయితే చూపెట్టట్లేదు. పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేస్తుంది, ఆ కంటెంట్ చూపెట్టట్లేదు. అండ్ ఆ తర్వాతకి మీకు నార్మల్గా ఏమంటారు హెడ్ ఫోన్ జాక్ అయితే ఒకటి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే అన్నకి ఇవన్నీ కాదు, అసలు పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడు, ఏంది ఇందులో గొప్ప అంతగానో లూమియో అన్నారు కదా అంటే, ఫస్ట్లీ ఇది QLED టీవీ అనమాట. సో 4K QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. QLED అంటే ఆఫ్ కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొంచెం పంచియర్ కలర్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్లీ మనం బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుందాం. బ్రైట్నెస్ అయితే మోర్ దెన్ సఫిషియంట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చే అన్ని టీవీస్తో కంపేర్ చేస్తే
పర్ఫెక్ట్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అదే C61B TCL ఉంది కదా, దాంతో కంపేర్ చేస్తే కాస్త ఒక 15 నిట్స్ అటు ఇటు తగ్గుతుంది. బట్ స్టిల్ ఇది చాలా బ్రైట్గా అనిపిస్తుంది. నన్ను అడిగితే C61B తర్వాతకి అంత బ్రైటెస్ట్ టీవీ ఏదైనా ఉందంటే మాత్రం ఈ టీవీ. మీకు వేరే ఏ బ్రాండెడ్ టీవీ, LG కానీ లేకపోతే సామ్సంగ్ కానీ వేరే ఏ బ్రాండెడ్ టీవీ కూడా ఇంత బ్రైట్నెస్తో అయితే రావట్లేదు. చాలా బ్రైట్గా అయితే ఉంటుంది మీకు ప్యానల్ అనేది. అండ్ ఆ తర్వాతకి కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ పంచియర్గా ఉన్నాయి. అండ్ కలర్ గ్రేడియంట్ కూడా చాలా బెటర్ గ్రేడియంట్ అయితే ఉంది. ఎక్కువ టైప్ ఆఫ్ కలర్స్ అంటే మీకు ఒక కలర్లో ఎన్నైతే వేరియేషన్స్ ఉంటాయో మోస్ట్ ఆఫ్ ది వేరియేషన్స్ అయితే చూపిస్తుంది. అండ్ కలర్స్లో కూడా నాకు మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి మనకి వివింగ్ యాంగిల్స్ అనమాట. వివింగ్ యాంగిల్స్ ఎక్సలెంట్. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన టీవీలో సోనీ పక్కన పెడితే వేరే టీవీస్తో కంపేర్ చేస్తే ఎక్సలెంట్ వివింగ్ యాంగిల్స్ అయితే మీకు ఇక్కడ చూడడానికి ఉంటాయి. సో ఓవరాల్గా అయితే మంచి వివింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. వివింగ్ యాంగిల్స్ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ కంటెంట్, క్రికెట్ లాంటివి చూస్తుంటే మాత్రం మీకు MEMC హైలో ఉన్న లోలో ఉన్న మీకు మూడు బాల్స్ అయితే కనిపిస్తుంది. అది ఆఫ్ చేసుకుంటే కొంచెం మోషన్ బ్లర్ ఉన్నప్పటికీ బట్ సింగిల్ బాల్ అయితే కనిపిస్తుంది. అది ఒకటైతే చూసుకోండి. అండ్ డాల్బీ విజన్ కంటెంట్, HDR కంటెంట్ రెండు చెక్ చేశాను నేను. HDR కంటెంట్ కూడా చాలా బ్రైట్గా ఉంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా కంటెంట్ టు కంటెంట్ కొన్ని కంటెంట్లు ఏంటంటే ప్రాపర్ డాల్బీ విజన్ కంటెంట్ కానీ ఏంటంటే కొంచెం లో బ్రైట్నెస్ అనిపిస్తుంది. బట్ మంచి డాల్బీ విజన్ కంటెంట్ ఉన్న కంటెంట్ మీరు నెట్ఫ్లిక్స్లో అక్కడ చూస్తుంటే మాత్రం మీకు మంచి బ్రైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఒక థింగ్ ప్రాబ్లం ఉంది, దాని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మీకు డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది, MEMCతో వస్తుంది, ALLM ఉంటుంది, అండ్ HLGతో వస్తుంది, అండ్ HDR కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. అండ్ ఇక ఒక్క థింగ్ ఏంటంటే బ్లాక్స్. ఇందులో బ్లాక్స్ అనేది ఎవ్రీథింగ్ బాగుంది. ఈ టీవీలో మచ్చెట్టి చెప్పడానికి ఏమీ లేదు, ఒక్క థింగ్ తప్ప బ్లాక్స్ అనమాట. బ్లాక్స్ డీపర్గా ఇవ్వాల్సింది. ఇక్కడ మీరు చూస్తే మీకు బ్లాక్స్ డీపర్గా కనిపించవచ్చు. మేబీ మా కెమెరా అట్లా క్యాప్చర్ చేస్తుందేమో, కానీ నేను మొన్న పెట్టిన వీడియోస్లో కూడా చూశాను. బట్ రియల్ టైంలో మాత్రం కంపేర్ టు ఆల్ అదర్ టీవీ, సామ్సంగ్, షామీ వీటన్నిటితో కంపేర్ చేస్తే బ్లాక్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. మీకు బ్లాక్స్ కొంచెం కాంప్రమైజ్ అవుతాం. లిటిల్ బిట్ గ్రే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఒకసారి చూడండి. మీకు అది ఓకే అనుకుంటే మాత్రం ఓవరాల్గా ది బెస్ట్ పిక్చర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదైతే మీరు 100% అయితే బిలీవ్ చేయొచ్చు. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ, షార్ప్నెస్, డీటెయిల్స్, కలర్స్ అండ్ ఓవరాల్ వివింగ్ యాంగిల్స్ ఎవ్రీథింగ్ కూడా టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది బాగా హైలైట్ చేసేది వీళ్ళు ఇండియాస్ ఫాస్టెస్ట్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ అని చెప్పేసి. UI చాలా ఫాస్ట్గా ఉంటుంది, డబల్ స్పీడ్ ఉంటుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి గూగుల్ TVOSతో వస్తుంది, Android 11 ఆపరేటింగ్ సిస్టమ్. కొంచెం ఓల్డే, బట్ కాకపోతే 3GB ర్యామ్ 16GB స్టోరేజ్ వల్ల మరి వాళ్ళు వాడిన ప్రాసెసర్ వల్ల తెలియదు, కానీ మాకు చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా స్పీడ్గా ఉంది. ఒకవేళ మీరు UI గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే మన బయింగ్ గేట్ ఛానల్లో మనం దీన్ని ఎలా సెటప్ వీడియో, అన్బాక్సింగ్, బాక్స్ కంటెంట్స్ ఏం వస్తున్నాయి, అండ్ అలానే దీని సెట్టింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూజర్ ఇంటర్ఫేస్ ఎంత ఫాస్ట్ ఉంది ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తూ ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మన బయింగ్ గేట్ ఛానల్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా చూడండి, అది ఇంకాస్త మీకు బెటర్ క్లారిటీ ఇస్తుంది. అండ్ యాప్స్ మధ్య స్విచ్ అవుతున్నా సరే ఒక యాప్ నుంచి ఒక యాప్కి చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది. అండ్ యాప్ నేను రిమోట్లో పట్టుకొని జస్ట్ ఇలా 1 by 1 బటన్ నొక్కిన ఒకసారి ఆ క్లిప్ చూడండి. వావ్. సో చూసారు కదా అంత ఫాస్ట్గా అవుతుంది. UI అనేది నిజంగానే వీళ్ళు చెప్పినట్టుగా నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన అన్ని టీవీల్లో కల్లా ఫాస్టెస్ట్ UI, స్నాపీగా ఉంది, చాలా సూపర్ స్పీడ్గా ఉంది. UIలో నిజంగా వాళ్ళు చెప్పింది అయితే నిజమే, నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 30 వాట్ స్పీకర్స్ యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది మీకు. 30 వాట్ స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరు ఒక శాంపిల్ వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో అయితే కొంచెం లౌడ్గానే ఉంది, ట్రబుల్స్ కూడా పర్లేదు కూడా అయినప్పుడు, బట్ లిటిల్ బిట్ బేస్ అయితే యాడ్ చేస్తుంది కంపేర్ టు ఇప్పుడు నేను చెప్పిన టీవీస్తో చూస్తే. కొంచెం ఆడియో క్వాలిటీ నాకు కొంచెం బెటర్ అని అనిపించింది. బట్ ఎనీవే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళండి. మీరు 43 తీసుకున్నా, 55 తీసుకున్నా. బట్ కాకపోతే మాత్రం టీవీలో వచ్చే సౌండ్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఆడియో క్వాలిటీ కొంచెం బెటర్గానే ఉంది. అది మాత్రం నాకు ఫస్ట్ వినగానే అనిపించింది అనమాట. అండ్ ఇక మెయిన్ వారంటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 2 years వారంటీతో వస్తుంది. ఎవరైతే ఫస్ట్ మే నుంచి 8th May వరకు కొన్నారో వాళ్ళకి మాత్రమే 3 years వారంటీ. రిమైనింగ్ మీరు ఎప్పుడు కొన్నా మీకు 2 years వారంటీ అయితే వస్తుంది. బట్ ఎనీవే అది కూడా మంచి విషయం. అండ్ ఆన్ సైట్ వారంటీ మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఇష్యూ ఏమైనా వస్తే వాళ్ళు వచ్చి మీకు ఆ ఇష్యూని రిజాల్వ్ అయితే చేస్తారన్నమాట. మీరు సర్వీస్ సెంటర్లో బట్టి ఈ బ్రాండే కదా, ఈవెన్ సోనీ అయినా సరే ఇప్పుడు ఏ బ్రాండ్కి ప్రతి బ్రాండ్ ఆన్ సైట్ వారంటీ. సో దట్ సర్వీస్ సెంటర్ ఉంటుందా ఉండదని ఆలోచించకండి. ఎన్ని రోజులు డిలే అవుతుంది అనేది మనకి ఇక్కడ మ్యాటర్. వీళ్ళు వారంలో చేస్తే సోనీ 1 day 2 days చేస్తా. ఈ డేట్స్ డిఫరెన్స్ అవ్వచ్చు కానీ బట్ సర్వీస్ మాత్రం ఎవ్రీ బ్రాండ్ ఆన్ సైట్ వారంటీ. బట్ ద థింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేస్తారో దాంట్లో మాత్రం కేవలం 1 year అని అయితే మెన్షన్ చేశారు, చూడాలి. బట్ అమెజాన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది మనకి 2 years. అండ్ ఇప్పుడు ఎవరైతే ఆ పీరియడ్లో కొన్న వాళ్ళకి 3 years అని. చూద్దాం ఫర్దర్గా రివ్యూ లోపల ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఇక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దీన్ని మేము తీసుకోవచ్చా అంటే, ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా, పెన్ డ్రైవ్లో అన్ని ఫైల్స్ డిటెక్ట్ చేయట్లేదు ఫస్ట్ది. రెండోది వచ్చేసి బ్రాండ్ వాల్యూ.
మీరు ఎన్ని చెప్పినా నేను ఒక విషయం అయితే మీకు చెప్పాలి. చాలామంది నాన్ బ్రాండెడ్ కొని మాకు ఇష్యూ వచ్చింది, వాళ్ళు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నన్ను తిడతారు. మీరు టీవీ కొనేటప్పుడే డిసైడ్ అవ్వండి. మీకు కొంచెం ఇప్పుడు 30,000 మనకి ఏం దొరుకుతాయి? సామ్సంగ్ విస్తా ప్రో దొరుకుతుంది, ఎల్జీ నుంచి యూఆర్ సిరీస్ దొరుకుతుంది, ఈ టీవీ దొరుకుతుంది, C61B దొరుకుతుంది. ఫర్ సపోజ్ మీరు ఈ టీవీ తీసుకోవాలని డిసైడ్ అయ్యారంటే ఎందుకు తీసుకోవాలంటే కేవలం పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, ఫాస్టెస్ట్ యూఐ కోసమే తీసుకోవాలి. లేదు మాకు యూఐ కాంప్రమైజ్ అవుతాం, పిక్చర్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతాం, మాకు సర్వీస్ ఎప్పుడో ఇష్యూ వచ్చినప్పుడు వాడు 4 రోజులు అయ్యేది కాస్త 1 రోజులోనే అవ్వాలనుకునే వాళ్ళకి ప్రతిరోజు పిక్చర్ క్వాలిటీ లాస్ అయిపోయి సర్వీస్ మాత్రం ఫాస్ట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం మీరు బెటర్ గో విత్ సామ్సంగ్ ఆర్ ఎల్జీ. నేను ఎప్పుడే సార్ నా రివ్యూ తరీకా ఎలా ఉంటుందంటే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఇంతవరకే. అది నెల రోజులు పనిచేస్తుందో నాకు తెలియదు, 10 నెలలు పనిచేస్తుందో తెలియదు, ఇది ఏ బ్రాండ్కి నాకు తెలియదు. అది ఈవెన్ దో సోనీ కూడా మేము సర్వీస్ సెంటర్లుగా చుట్టూ తిరగాల్సిన సిచ్యువేషన్ మాకు వచ్చిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు. సో ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎప్పుడైనా ఖరాబ్ అవ్వచ్చు. సో కీప్ ఇట్ ఇన్ బ్రెయిన్. ఇది తీసుకుంటున్నారంటే సర్వీస్ని కాంప్రమైజ్ అయితేనే తీసుకోండి. ఇదేం పెద్ద తోపు బ్రాండ్ కాదు. ఇది షామీ వాళ్ళ ఓల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు క్రియేట్ చేసిన బ్రాండు. వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది, వీళ్ళు మార్కెట్లో ఉంటారు, రేపు ఏదైనా ఇష్యూ వస్తే ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవి దొరుకుతాయని మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి, నేను చెప్పానని కాదు. బట్ అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకో కారణం వచ్చేసి బ్లాక్స్ అనమాట. బ్లాక్స్ కాస్త ఇంప్రూవ్ చేయాలనిపించింది. బట్ ఎక్సెప్ట్ బ్లాక్స్ అండ్ బ్రాండ్ వాల్యూ ఈ టీవీ కొనొద్దు అని చెప్పడానికి నా దగ్గర ఒక కారణం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ TCL C61B కంటే కూడా మీకు బెటర్ అవుట్పుట్ ఇందులో వస్తుంది. బ్లాక్స్ ఒక్కటి కాకుండా మిగతా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే ఈ బడ్జెట్లో యాజ్ ఆఫ్ నో దీన్ని కొట్టే టీవీ లేదు. మేబీ ఫ్యూచర్లో వస్తే చూద్దాం. ఫ్యూచర్లో అంటే సామ్సంగ్ ఆల్రెడీ వచ్చింది, LG ఆల్రెడీ వచ్చింది. వాటన్నిటితో కంపేర్ చేశాక చెప్తున్నాను. ఈవెన్ దో సామ్సంగ్ QLEDతో కంపేర్ చేశాక చెప్తున్నాను. ఈ బడ్జెట్లో దీన్ని కొట్టే టీవీ యాజ్ ఆఫ్ నో పిక్చర్ క్వాలిటీలో లేదు. తీసుకుంటారా లేదా అది మీ ఇష్టం. ఒకవేళ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.